అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి లంక జీఎంసీ బాలయోగి జెడ్పీ హై స్కూల్ తెలుగు టీచర్కు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఉపాధ్యాయులు గుండేపల్లి ప్రభావతికి ఉత్తమ ఉపాధ్యాయులుగా కూటమి సర్కార్ అవార్డు అందించింది. అలాగే ఈమెను సింగపూర్లోని విద్యా వ్యవస్థను అధ్యయనం చేసే బృందంలో సభ్యురాలుగా నియమించింది. దీనిపై స్పందించిన ప్రభావతి తనకు అవార్డుతో పాటు సింగపూర్ వెళ్లే టీంలో సభ్యురాలిగా అవకాశం కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక చంద్రబాబు, నారా లోకేష్ జిల్లా విద్యాశాఖ అధికారులకు తాను రుణపడి ఉంటానన్నారు. సింగపూర్లో విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి ఉన్నత అంశాలను విద్యాశాఖకి అందిస్తానని స్పష్టం చేశారు టీచర్ ప్రభావతి. ఎంతమంది రాయగలరు? ఓకే, మీరు బాగా రాస్తారు కదైతే ఈరోజు తప్పకుండా మనకి సంభాషణ అయితే వస్తుంది పరీక్షలో. బాగా రండి. ఇంత మంచి కథను మనకు చెప్పిన కవి ఎవరమ్మా? ఎవరు చెప్పారు ఈ కథను మనకు? నమస్కారం, నా పేరు గుండేపల్లి ప్రభావతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంక శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నాకు ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. దానిలో భాగంగా సింగపూర్ లోని విద్యా వ్యవస్థను పరిశీలించటకు గాను మా బృందాన్ని సింగపూర్ పంపిస్తూ ఉన్నారు. అందుని బట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక నా పాఠశాలలో నేను చేస్తున్న కొన్ని పనులను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మా పాఠశాలలో 2023లో హెచ్ఎం గారి పోస్టు పోయింది. దానికి కారణం విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గడం. దానికోసం మేము చేసిన కృషి ఏంటంటే, ఎవరైతే కొత్తగా మా పాఠశాలలో జాయిన్ అవుతారో వాళ్ళకు మేము సైకిల్ ఇవ్వడం అనేది నియమంగా పెట్టుకున్నాము. తద్వారా ఈ సంవత్సరం 65 మంది ఉన్న మా పాఠశాల యొక్క సంఖ్య 103కి చేరింది. దాంతో పాటుగా డిస్ట్రిక్ట్ ప్రధానోపాధ్యాయులు, పీడీ పోస్టులు కూడా మాకు వచ్చినాయి. పాఠశాల ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఉంది. ఇక నేను చేస్తున్న కొన్ని పనులు, నేను 7వ తరగతి పాఠ్యపుస్తక రచయిత్రిగా ఉన్నాను. దానిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చావలి బంగారమ్మ గారి యొక్క కవితలను 7వ తరగతి పాఠ్యపుస్తకంలో చేర్చడం జరిగింది. దాంతో పాటుగా అపర అన్నపూర్ణిగా ఖ్యాతి పొందిన డాక్టర్ సీతమ్మ గారి యొక్క చరిత్రను కూడా పాఠ్యపుస్తకంలో చేర్చాను. ఇక పర్యావరణ స్పృహతో, నేను ఏపీఎన్జీసీ స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్ గా ఉన్నాను కాబట్టి పర్యావరణ స్పృహతో ప్లాస్టిక్ భూతం అనే పాఠాన్ని కూడా అక్కడికి పెట్టడం అనేది జరిగింది. ఇక కరోనా సమయంలో జూమ్ క్లాసులు నిర్వహించడం అనేది నేను మా పాఠశాల నుంచే ప్రారంభించాము.